ఇలాగే ఓ చోట మ్యారేజ్కి వెళ్ళా. సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే రాజశేఖరయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు. అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర భలే అభ్యంతరంగా ఉంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది, మరలా ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది. నేను లెక్కేసా, మొత్తం 8 సార్లు వెళ్ళి వచ్చింది. నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదేదో దయ్యంలాగా ఉన్నట్టుంది, కాస్త ఆపు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? మనం ఆపినా ఆగదన్నా. ఆపినా ఆగదన్న సంగతి నీకెట్టా తెలుసు తమ్ముడు అన్న. ఆవిడెవరో కాదు, మా అత్తే అన్నాడు. అన్న ఎందుకు ఆగదంటే, మొన్ననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నెక్లెస్ నడుము చూసారా వడ్డాను అంటాడు. అవి ఎందుకు తిరుగుతుందంటే, నన్ను చూడు, నా నెక్లెస్ చూడు, నన్ను చూడు, నా వడ్డానం చూడు, నన్ను చూడు, నా బంగారు గాజులు చూడు, నన్ను చూడు, నా గోల్డెన్ వాచ్ చూడని అన్న. యేసు ప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న. స్వాతిశయం అంటే వాళ్ళని కూర్చి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు.